అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జుకేటీ 2024 అడ్మిషన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన లేటెస్ట్ పేపర్ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈసారి దాదాపుగా ఎంతమంది అప్లై చేసుకున్నారు, అలాగే వీళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మనకి కొత్తగా కన్వీనర్గా ఛార్జ్ తీసుకుంటున్న ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జుకేటీ అడ్మిషన్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జుకేటీకి సంబంధించి ఒక ముఖ్యమైన అడ్మిషన్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్లో ఉంటారో వాళ్ళ డేట్స్ అన్ని కూడా రిలీజ్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో డీటెయిల్గా చెప్పాను. అది చెక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. అయితే మనకి పేపర్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే త్రిబుల్ ఐటీలకి ఇక్కడ చూసుకోవచ్చు. త్రిబుల్ ఐటీలకు 53,863 దరఖాస్తులు. సో సుమారుగా మనకి అడ్మిషన్ క్లోజ్ అయిపోయింది. 53,863 అప్లికేషన్స్ అనేది రావడం అయితే జరిగింది. ఈసారి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ముగిసిన దరఖాస్తు స్వీకరణ గడువు. అయితే కౌన్సిలింగ్ అనేది మనకి అంటే ఈ యొక్క అడ్మిషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా 11న ఎంపికైన అభ్యర్థులకు జాబితా ప్రకటన. ఓకేనా. ఇక మనకి న్యూస్ వీడ్ ఇక్కడ చూసుకోవచ్చు. రాజీవ్ గాంధీ త్రిబుల్ ఐటీ పరిధిలో 4 త్రిబుల్ ఐటీలకు అడ్మిషన్లకు గాను ఈ నెల 25తో దరఖాస్తు అనే స్వీకరణ ముగిసింది. ఇంకా న్యూస్ వీడు ఇడుపులపాయ, ఒంగోలు, అలాగే శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నట్టు మనకి అడ్మిషన్ కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్వి గోపాల్ రాజు గారు అయితే ఈ యొక్క అప్డేట్ అనేది బుధవారం అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది. ఇంకా 4 త్రిబుల్ ఐటీలకు కలిపి 4,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కిందన మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంతమంది అప్లై చేసుకున్నారు? 53,863 మంది అప్లై చేసుకుంటే ఎన్ని సీట్లు ఉన్నాయి మనకి 4 త్రిబుల్ ఐటీలకు సంబంధించి 4,400 సీట్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ అనేది ఆర్జుకేటీకి ఉందనేది. ఇంకా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ అనుసరించి ఈ యొక్క సీట్ అనేది అలాట్ చేస్తామనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా దరఖాస్తు చేసుకున్న వారిలో మనకి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఇక్కడ 53,000 మంది ఎంతమంది అప్లై చేసుకుని ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రొవైడ్ చేశారు. 34,154 మంది ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి అప్లై చేయడం అయితే జరిగింది. ఇంకా ప్రైవేట్ ఈ యొక్క స్కూల్ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు? 19,671 మంది ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా అప్లై చేయడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు. సో 2 కూడా అంటే మనకి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్‌తో చూసుకున్నట్టు. అలాగే మనకి ఇందులో బాయ్స్ చూసుకున్నట్టయితే 23,000 మంది అప్లై చేయడం అయితే జరిగింది. బాలికలు చూసుకోవచ్చు 30,000 మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి క్లియర్‌గా సంఖ్య అనేది కూడా ప్రొవైడ్ చేశారు. 30,857 మంది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళలో స్పెషల్ కేటగిరీల మనకి ఇక్కడ చూసుకోవచ్చు 3,495 మంది. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని ఇక్కడ మనకి ఎవరైతే ఇక్కడ ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని ఎవరైతే ఉంటారో ఇక్కడ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. క్రీడాకారులు ఇక్కడ మనకి స్పెషల్ కోటాకి సంబంధించి కూడా. అయితే మనకి ఆంధ్ర అంటే ఏయూ రీజన్‌లో చూసుకున్నట్టయితే 28,573 మంది అప్లై చేసుకున్నారు ఏయూ రీజన్ నుంచి. ఇంకా ఎస్‌వీయూ రీజన్ నుంచి మనకి 21,559 మంది ఎస్‌వీయూ రీజన్‌లో అయితే ఉన్నారు. ఇంకా తెలంగాణ అంటే టీఎస్ నుంచి మనం చూసుకోవచ్చు 3,693 మంది టీఎస్ నుంచి అప్లై చేశారు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాలు ఎవరైతే ఉంటారో 38 మంది అయితే అప్లై చేసుకున్నారన్నమాట. ఇంకా 1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకి సర్టిఫికేట్ పరిశీలన. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది మనకి వెరిఫికేషన్ అనేది. దరఖాస్తు చేసుకున్న ప్రతి కేటగిరీ అభ్యర్థులకి మనకి జూలై 1వ తారీఖు నుంచి వీళ్ళకి స్పెషల్ అంటే ఎవరైతే ఉంటారో స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి వీళ్ళకి ఉంటుందన్న. ఒకసారి మనకి డేట్స్ మీరు గమనించినట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్‌సీసీ వీళ్ళందరికీ కూడా ఆర్జుకేటీ నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్ట్రిక్ట్‌లో వెరిఫికేషన్ అనేది సిఏపీ చిల్డ్రన్ నార్మల్ పర్సన్ వాళ్ళకి జూలై 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3వ తారీఖున వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, ఇంకా ఎన్‌సీసీ వాళ్ళకి 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అడ్మిషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి కంప్లీట్‌గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఆర్టికల్‌లో. ఇక మనకి చూసుకున్నట్టయితే త్రిబుల్ ఐటీ అడ్మిషన్ ప్రక్రియ కన్వీనర్‌గా అమరేంద్ర. ఇంకా మనకి కొత్తగా ఛార్జ్ తీసుకుంటున్న అంటే అడ్మిషన్‌లకి సంబంధించి కొత్తగా
కొత్తగా ఛార్జ్ తీసుకున్న అమరేంద్ర గారైతే మనకి ఈ ఇయర్ 2024, 25లో మనకి ఈయన అంటే ఈయన్ని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఆజుకట్టి పరిధిలో అయ్యే త్రిబుల్ ఐటీలో 2024, 25 జరిగే అడ్మిషన్ల ప్రక్రియ కన్వీనర్‌గా ఇడిపిలిపై త్రిబుల్ ఐటీ పనిచేస్తున్న అధ్యాపకుడు డాక్టర్ అమరేంద్ర కుమార్ గారినైతే ఈయన్ని నియమించడం అయితే జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకి ఈయన చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్‌గా అలాగే డైరెక్టర్‌గా ఈయనైతే వర్క్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి స్పెషల్‌గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి ఈ డేట్స్ కూడా మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎవరైతే క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యి ఉంటారో 11వ తారీఖున జులైన అయితే మనకి ఈ యొక్క టెంటేటివ్ డేట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్జుకిటీ, నూజివీడు పరిధిలో ఎవరైతే ఉంటారో 22వ తారీఖు నుంచి 23. ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్‌కే వ్యాలీలో సెలెక్ట్ అయ్యి ఉంటారో 22వ తారీఖు నుంచి 23వ తారీఖు. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఆర్జుకేటీ ఒంగోలు క్యాంపస్‌లో ఉంటారో సెలెక్ట్ అయ్యి ఉంటారో 24 నుంచి 25. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఆర్జుకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో ఉంటారో 26 నుంచి 27. ఇంకా రిపోర్టింగ్ అనేది మనకు తొందరలో అప్డేట్ చేస్తామనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ నోట్ కూడా అప్డేట్ ఇచ్చారు. ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఒకవేళ మీ నేమ్స్ గాని లేకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ నేమ్స్ లేకపోతే మీరు డైరెక్ట్‌గా కాలేజీకి వచ్చి ఏవైతే డేట్స్‌లో ఉన్నాయో అక్కడికొచ్చి వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ స్పెషల్ వెరిఫికేషన్‌లో ఒకవేళ ఈ డేట్‌లో గాని అంటే వెరిఫికేషన్‌లో మీ నేమ్స్ గాని లేకపోతే అంటే ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ కాకపోయినా ఒకవేళ నేమ్స్ గాని యాడ్ అయితే కూడా ప్రాబ్లమ్ లేదు. సో పానిక్ అవ్వద్దనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది మనకి ఆర్జుకేటీ, త్రిబుల్ ఐటీకి సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈసారి అనేది. సో ఎవరైతే ఎక్కువ ఉంటుందో, ఎక్కువ మార్క్స్ వచ్చుంటాయో వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఈసారి కాంపిటీషన్ అనేది చూద్దాం ఎంతవరకు వెళ్తుందనేది. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఫర్దర్‌గా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.